జగన్ వెళ్ళిన సందర్భంగా ఇద్దరు మృతి చెందారు. విచ్చలవిడిగా అక్కడ మనం చూసాం. ఒక అరాచకమైనటువంటి యాత్రగా కూడా ఇది కొనసాగిందని చెప్పొచ్చు. ఇద్దరు మృతి చెందడమే కాదు, పూర్తి స్థాయిలో నిబంధనలకు పాతరేశారు. పోలీసులు అనేక ఆంక్షలు విధించినప్పటికీ బ్యారికేడ్లను తోసుకుంటూ ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వారే అక్కడ ఏమాత్రం కూడా పోలీసులు నిబంధనలు పాటించకుండా వారు ముందుకు సాగినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం విగ్రహావిష్కరణకు వెళ్ళినటువంటి జగన్ ఆ పోలీసులు ముందు నుంచే కూడా ఈ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి హెచ్చరించినా అవేమీ కూడా వైసీపీ శ్రేణులు కానీ నిర్వాహకులు పట్టించుకోలేదు. ఆయన తాడేపల్లి నుంచి పర్యటన మొదలైన దగ్గర నుంచి చివరి వరకు చూస్తే యాత్ర మొత్తం కూడా ఉద్దేశపూర్వకంగానే ముందు నుంచే కూడా అక్కడ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే విధంగా కార్యకర్తలను మొబలైజ్ చేయడం, అన్ని నియోజకవర్గాల నుంచి ప్రతి చోట కూడా అభివాదం చేసుకుంటూ ఆగుతూ వెళ్ళినటువంటి యాత్రను కూడా మనం చూసాం. నిజంగా ఈ యాత్ర సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు కూడా యాత్రలు ఇలా కూడా సాగుతాయా అనేటువంటి ఒక చర్చ తెలుగు రాష్ట్రాల్లో మొదలైందని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. ఇద్దరు మృతే కాదు, ఆ రోజు వాళ్ళు ప్రదర్శించినటువంటి ప్లకార్డులు కూడా రప్ప అంటూ మెడలు నరుకుతామనేటువంటి అంశం ఇవాళ తీవ్రంగా చర్చకు దారితీస్తోంది. ఇలాంటి యాత్రలో స్పష్టంగా ఇవాళ వచ్చినటువంటి ఫుటేజ్ చూస్తే వెంగళాపాలెం చెందినటువంటి వాసి సింగయ్య మృతి చెందాడు. ఫస్ట్ అది జగన్ కాన్వాయ్ సంబంధించినటువంటి దాంట్లో జరిగింది అనేది పోలీసులు కూడా నిర్ధారించారు. అయితే అందులో ఏ వాహనం ఢీకొంది, ఎలా జరిగింది అనే దానిపైన ఆ రోజు పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత ఎంక్వైరీ కూడా చేపట్టారు. ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా స్పష్టంగా ఏదైతే ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ పైన కూడా విజువల్స్ చూస్తున్నాం, విజువల్స్లో చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి వాహనం, ఆ వాహనం కింద ఆయన పడడం, సింగయ్య ఆయనను తొక్కుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి జగన్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఆ వెహికల్కి చాలామంది కార్యకర్తలు అక్కడికి వెళ్ళి అభివాదం చేసేటువంటి ప్రక్రియ కావచ్చు, చాలామంది అత్యుత్సాహం ప్రదర్శించినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఆ ప్రక్రియలో భాగంగానే అదే సమయంలో సింగయ్య కూడా కారు ఢీకొనడం వల్ల ఆయన కింద పడిపోవడం, కారు ఆయన తొక్కుకుంటూ కూడా వెళ్ళినటువంటి దృశ్యాలు ప్రస్తుతం వెలుగులోకి వచ్చాయి. సో కనీసం ఈ విషయాన్ని అటు జగన్తో పాటు ఉన్న సిబ్బంది కానీ, జగన్ కానీ, ఎవరు ఆ డ్రైవర్ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకోలేదు. అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఆయన్ను తీసుకెళ్ళి పక్కన మనం చూసాం, మొదటి రోజు దూరంగా విసిరేసినట్లుగా పడేసినటువంటి పరిస్థితి, తర్వాత ఆయన మృతి చెందాడు. అంటే ఇంత ఒక వ్యక్తి అక్కడ ఆయన కారు దగ్గరకు వచ్చి అభివాదం చేసి అభిమానం తెలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తే కింద పడిపోయి ఆయన తొక్కుకుంటూ వెళ్ళి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారనేటువంటి ఆ క్షణంలో కూడా చూసుకోకుండా ఏమాత్రం కూడా మానవత్వాన్ని కూడా ఇక్కడ ప్రదర్శించలేదు. ఒక సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. బాధ్యతే కాదు, మానవత్వం చాటుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంటుంది. కానీ అదేమీ కూడా అక్కడ జరగలేదనేది స్పష్టంగా అర్థమవుతోంది. అంటే దీన్ని బట్టి ఆ పర్యటనలో ఇద్దరు మృతి చెందారు. అందులో ఈ వాహనాన్ని తొక్కుకుంటూ ఒక ఆయన అయితే, ఇంకొక ఆయన ఆ వాహనంతో పాటు వెళ్ళి అక్కడ ఊపిరాడక అక్కడ జనంతో మధ్యలో చిక్కుకొని ఇంకొక వ్యక్తి కూడా చనిపోయాడు. అంటే ఇద్దరు చనిపోయారు. అందులో ఇది చాలా స్పష్టంగా జగన్ వాహనం తొక్కుకుంటూ వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా దీనిపైన ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ యాత్ర సాగిన రోజు నుంచి కూడా ఖచ్చితంగా సత్తెనపల్లి సంబంధించినటువంటి నియోజకవర్గంలో సాగిన ఈ యాత్ర అటు తీవ్ర దుమారం రేపుతున్నా ఇప్పటికీ కూడా దానిపైన స్పష్టంగా స్పందించడం కానీ, లేదా వారు చనిపోయినటువంటి వారికి బాసటగా నిలవడం ఇలాంటివేమీ కూడా సాగలేదు. అయినా ఇప్పటికీ కూడా దాన్ని సమర్థించుకునేటువంటి ప్రయత్నం, ఆ రోజు జరిగినటువంటి యాత్రను కానీ, ప్లకార్డులు కానీ ఇదే తరహా వ్యవహారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దీనిపైన తీవ్రంగా కూడా అందరూ స్పందిస్తున్నటువంటి పరిస్థితి. శాసనసభ్యురాలు గౌ శిరీష గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్తే మేడం. నమస్తే అండి. శిరీష గారు నమస్కారం. ఏంటి ఈ వెంగళాయపాలెం వాసి సింగయ్య మృతి ఆ రోజు చూసాం, ఏదైతే ఆ కాన్వాయ్లో ఏదో వెహికల్ ఢీకొందనేటువంటి